తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చిస్తున్నారు. సచివాలయంలో ప్రారంభమైన ఈ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను మంత్రివర్గం ఆమోదించనుంది. తర్వాత బీసీ గణనకు మరోసారి ఇచ్చిన అవకాశంతో నమోదు చేసుకున్న వారి వివరాలతో కూడిన తుది గణనను కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లోనూ రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా సమావేశం ఖరారు చేయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి సమాచారం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయంలో 3 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఏదైతే మొదటి విడత జరిపాక కులగణన తదనంతరం కొంతమంది మిస్ కావడంతో రెండో విడత కూడా జరిపారు. దానికి సంబంధించి కూడా ఈ కులగణనకు సంబంధించి ఇప్పటికే వచ్చినటువంటి నివేదికను ఈరోజు కేబినెట్లో చర్చించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఈరోజు కేబినెట్లో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా చర్చించనున్నారు. మరోవైపు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కొంత మార్గదర్శకాలు ఇవ్వడంతో వర్గీకరణని కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురు నుండి కూడా వాళ్ళు కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చడంతో వాటిని కూడా స్వీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ వర్గీకరణను కూడా అమలు చేసే దిశగా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి వాటిని అమలు చేసే దిశగా కూడా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు ఏదైతే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎప్పటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలి, ఏ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించనున్నారు. అయితే గత ఏడాదితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఏడాదిలో వచ్చినటువంటి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటితో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరోవైపు ఏదైతే ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా కొంత ప్రజల్లో అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ జరిగినా కానీ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా చాలామంది కూడా మాకు ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఈ రుణమాఫీకి సంబంధించి ఒక స్పష్టమైన విధానంతో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులకు సూచించడం జరిగింది. దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్లు మనకు సమాచారం. ఇక ఏదైతే రైతులకు అందించేటువంటి పంట సహాయం ఉందో దానికి సంబంధించి కూడా ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికే కేవలం 2 ఎకరాల వరకే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా రైతులకు ఎప్పుడు అందించబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు అందించే పంట సహాయం పైన కూడా ప్రధానంగా చర్చించి ఈ రైతు బంధును ఎప్పట్లోగా అందిస్తారో అనే దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇసుకపై ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకువస్తాం, ఈ మైనింగ్ సంబంధించి రివ్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి ప్రధానంగా చెప్పారు. అక్రమ ఇసుక తవ్వకం వల్ల కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రానటువంటి పరిస్థితి, మరోవైపు ఇష్టానుసారంగా యథేచ్ఛగా అక్రమంగా తవ్వినటువంటి ఇసుకను బయట అమ్ముతున్నారు. కాబట్టి దీనిపైన కఠినంగా వ్యవహరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా ఒక ఇసుక పాలసీని ఏ విధంగా రూపొందించబోతుంది అనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఇసుక పాలసీని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక మరోవైపు స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఏదైతే హెచ్ఎండిఏ పరిధి ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ దాటి ఉంది, అయితే దాన్ని RRR వరకు కూడా పెంచాలి అనేటువంటి ప్రతిపాదన కూడా కేబినెట్ ముందు ఉంది. దీనిపైన కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ఈ 4th సిటీకి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో వాటన్నిటిని కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం
ఇటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా పాలసీలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫోర్త్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించి ఈ మెట్రో రైలుని మనం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ చేపట్టేటువంటి రెండో దశకు సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఈ ఫోర్త్ సిటీ అభివృద్ధికి మెట్రో రైలు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని గత కొద్ది రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన సందర్భంలో ముఖ్యమంత్రి కోరడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా కేబినెట్లో సహచరులతో చర్చించి ఫోర్త్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు వివరించబోతున్నారు ముఖ్యమంత్రి. ఇక మరోవైపు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరి గుట్టకు కూడా ఒక బోర్డును వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా భావిస్తుంది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఒక నివేదిక కూడా సమర్పించింది. దేవాదాయ శాఖ సమర్పించినటువంటి నివేదిక పైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్లు మనకు సమాచారం. మొత్తంగా 35 అంశాలు ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే బీసీ కులగణన సంబంధించి మొదటి అంశం కాగా, ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఏదైతే ఏ విధంగా అమలు చేయబోతున్నాం ఏంటి అనే దానిపైన కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఏదైతే సిట్టింగ్ స్థానం కూడా ఇటు ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయింది కాబట్టి దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ అలాగే టీచర్ సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో విశ్లేషించే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.